హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను. ఇవాళ చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ మన మార్కెట్ బౌన్స్ బ్యాక్ అయింది. బ్రేకింగ్ న్యూస్. ఇవాళ మన అమెరికాలో ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ చైర్మన్ జెర్మీ పౌవెల్ గారి మీటింగ్ నిన్న ఇవాళ అయిపోయింది. ఆయన ఇవాళ స్పీచ్ ఇచ్చాడు. గుడ్ న్యూస్ ఏంటంటే ఇంట్రెస్ట్ రేట్స్ పెంచడం తగ్గించడం ఏమీ చేయలేదు, అలాగే ఉంచేశాడు. అది అయిపోయిన తర్వాత ఆయన ఒక ప్రెస్ మీట్లో మాట్లాడుతూ స్పీచ్లో చెప్పింది ఏంటంటే ఈ సంవత్సరం 2025లో ఇంకో 2 ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించే అవకాశం ఉంది. ఎందుకంటే అమెరికాలో ఇన్ఫ్లేషన్ అండర్ కంట్రోల్లోకి వచ్చేసింది. జాబ్స్ డాటా బాగున్నాయి. అన్ని డాటాస్, ఎకనామికల్ డాటాస్ వచ్చినాయి. ఈ వీక్లో వచ్చినాయి. ఇవాళ కూడా ఒక డాటా వస్తుంది. ఇవాళ రేపు కూడా డాటాస్ వస్తాయి. అన్నీ పాజిటివ్గా ఉన్నాయి, మంచి న్యూస్ ఉన్నాయి. కనుక నేను ఫ్యూచర్లో ఇంకొక 2 రేట్ కట్లు ఎగ్జాక్ట్గా చెప్పలేదు, కాకపోతే అందాజుగా ఆయన అన్నది ఏంటంటే మేబీ ఇన్ జూన్ అండ్ డిసెంబర్ ఆఫ్ 2025లో చేస్తానన్నాడు. ఈలోపు ఎర్లియర్గా ఏమన్నా ప్రెషర్ వస్తే ట్రంప్ గారి దగ్గర నుంచి, ఎందుకంటే ట్రంప్ గారు ఒక మాట ఇచ్చారు, ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించమని చెప్తాను, మాట్లాడతాను జెర్మీ పౌవెల్తో అని. మరి అట్లా ఏమన్నా మాట్లాడితే ఇంకా ఎర్లీగా ఫిబ్రవరి మార్చిలో కూడా ఇన్ఫ్లేషన్కి సంబంధించిన ఎకనామికల్ డాటాస్, ఎందుకంటే ఇక్కడ అమెరికాలో ప్రతి వారం ఎకనామికల్ డాటాస్ వస్తానే ఉంటాయి. ఏదో డాటా వస్తానే ఉంటుంది కంపల్సరీగా. అది ఇంపార్టెంట్ ఇక్కడ. అది దానివల్ల కొంచెం మన క్రిప్టో కరెన్సీ మార్కెట్ ఇవాళ చూసారంటే బాగా పాజిటివ్గా ట్రేడ్ అవుతుంది. బిట్ కాయిన్ లెవెల్స్ చూసారంటే నేను ఇది ఆల్రెడీ మీకు ముందు నుంచి చెప్తానే ఉన్నాను. 28, 29వ తారీఖు వరకు వెయిట్ చేయాల్సిందే. మళ్ళీ 30వ తారీఖు మీరు చూస్తారు మార్కెట్ పెరగడం అన్నది నేను చెప్తున్నా. అది మొదటి నుంచి చెప్పుకొస్తున్నాను. మరి ఎంతమంది నమ్ముతారో నమ్మేవాళ్ళు నమ్మండి. నేను చెప్పడం అయితే చెప్పాను. నేను చాలా రోజులు, దాదాపు వారం 10 రోజుల నుంచి నా వీడియోలో అంతా చెప్పాను. చెక్ చేసి చూసుకోండి. ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది మార్కెట్ మళ్ళీ రైజ్ అవుద్ది, పికప్ అవుద్ది అని చెప్పినట్టే ఫెడరల్ రిజర్వ్ బ్యాంకు చైర్మన్ జెర్మీ పౌవెల్ గారు చెప్పేశాడు. సో కనుక ఫ్యూచర్లో ఇంకో 2 రేట్ కట్స్ ఉంటాయి. అది మంచి న్యూసే అంటున్నారు ఇక్కడ అమెరికాలో అందరూ. అది చూద్దాం, అది వెయిట్ చేసి చూద్దాం. ఇప్పుడు ఇంకొక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే మన టెక్సాస్ స్టేట్, అమెరికాలోనే టెక్సాస్ స్టేట్ అని ఒకటి ఉంది. అదే మీ అందరికీ చాలా మందికి తెలిసే ఉంటుంది. టెక్సాస్ స్టేట్ అనేది వాళ్ళు ఇనిషియేటివ్ తీసుకుని, ఆయన గవర్నర్ డాన్ బ్రిక్స్ ఏదో ఉంది, ఆయన పేరు డాన్ బ్రిక్స్ అనేదో ఉంది గవర్నరు. ఆయన ఇనిషియేటివ్ తీసుకుని టెక్సాస్ స్టేట్ వాళ్ళ అఫీషియల్గా బిట్ కాయిన్ రిజర్వ్స్ చేస్తాము అని అనౌన్స్ చేశాడు. దాన్ని ఫాలో చేసి మిగతా స్టేట్స్ వాళ్ళు కూడా, మొత్తం ఇక్కడ అమెరికాలో 50 స్టేట్లు ఉన్నాయి. 50 స్టేట్లో అందరూ రిజర్వ్స్గా, ఇంకా టెక్సాస్ని మెయిన్గా తీసుకుని అందరం కూడా రిజర్వ్గా పెట్టుకుంటాం, బిట్ కాయిన్ కొని పెట్టుకుంటా ఉంటున్నారు. ఇది ఒక మంచి వార్త. ఫ్యూచర్లో నాట్ ఓన్లీ బిట్ కాయిన్, వాళ్ళు చెప్తుంది అదర్ కాయిన్స్, ఆల్ట్ కాయిన్స్ అన్నీ కూడా కలెక్ట్ చేస్తూ ఉంటున్నారు. ఇది ఒక ఇన్ఫర్మేషన్. ఇంకొక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే మన ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ గారి ఓన్ కంపెనీ వరల్డ్ లిబర్టీ ఫైనాన్స్ అనే కంపెనీ ఉంది ఆయనది. ఆ వరల్డ్ లిబర్టీ ఫైనాన్స్ వాళ్ళు ఈ క్రిప్టో కరెన్సీ యాక్టివిటీస్, కలెక్షన్స్, బై చేసుకోవటం ఇవన్నీ చేసేది ఆ కంపెనీ మూలంగానే చేస్తారు. వాళ్ళు ఒక 5 ఆల్ట్ కాయిన్స్ని విపరీతంగా బయింగ్ చేస్తున్నారు. మరి చూడండి, మీరు కూడా చెక్ చేసుకోండి. ఒకవేళ మీకు నచ్చితే తీసుకోండి. ఆ 5 కాయిన్స్ ఏంటనేది చెప్తాను. అవి ఫస్ట్ వచ్చి ఎథీరియం. ఆ క్లిప్పింగ్ కూడా పెడతాను మీకు, ఎందుకంటే అది ఈజీగా ఉంటుంది. నాకు ఈ ఇమేజెస్ కలెక్ట్ చేయడం కొంచెం కష్టంగా ఉంది కనుక చెప్పేస్తాను. మీకు క్లిప్పింగ్ పెడతాను, చూసుకోండి. అవి ఏంటంటే 5 కాయిన్స్. ఎథీరియం ఒకటి, దాని తర్వాత చైన్ లింక్ కాయిన్ ఒకటి, టీఆర్ఎక్స్ ట్రాన్ కాయిన్ కూడా కొని పెట్టుకుంటున్నారు, అదొకటి. దాని తర్వాత ఆవి, దాని తర్వాత
అని ఆ క్లిప్పింగ్ పెడతాను మీకు, మీరు చదువుకోండి. మీరు చదువుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. చూసుకోండి ఆ కాయిన్స్ ఎట్లా ఉన్నాయి, బాగున్నాయంటే మీరు బై చేసుకోండి, కొనుక్కుని పెట్టుకుంటే మంచిదేమో. ఎందుకంటే యుఎస్ ప్రెసిడెంట్ కంపెనీ కొని పెడుతున్నారంటే కాయిన్స్, ఇది మంచి విషయం. ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇవాళ సెనెట్ మీటింగ్ జరిగింది, అమెరికన్ సెనెట్ మీటింగ్లో లూమినీ సి అనే ఒక సెనేటర్, ఒక స్టేట్ సెనేటర్, ఆవిడ మాట్లాడుతూ ఆవిడ ఏముందంటే అర్జెంటుగా ముందు ఇమ్మీడియట్గా బిట్ కాయిన్ రిజర్వ్స్ అనేది స్టార్ట్ చేయండి. ఎందుకంటే చెస్ రిపబ్లిక్ అనే కంట్రీ ఒకటి ఉంది, చెస్ రిపబ్లిక్, ఆ కంట్రీ వాళ్ళు అనౌన్స్ చేశారు, మేము బిట్ కాయిన్ రిజర్వ్స్ చేస్తాము, కొని పెట్టుకుంటాం రిజర్వ్స్లో అని అనౌన్స్ చేశారు. దానికి ఆవిడ కౌంటర్గా వాళ్ళు స్టార్ట్ చేయక ముందే అమెరికాలో రిజర్వ్స్ స్టార్ట్ చేశారు. దానికి ఏం చేయాలో ఇమ్మీడియట్గా ఫాలో అప్ స్టెప్ తీసుకుని చెయ్యండి అని చెప్పారు. ఇది ఒక మంచి విషయం. ఇవన్నీ మనకి ఎందుకు చెప్తున్నానంటే మీకు ఇవన్నీ మనకు పాజిటివ్ న్యూస్లు. ఎప్పుడైతే క్రిప్టో కరెన్సీలో బిట్ కాయిన్ కొంటే నాకేంటి, బిట్ కాయిన్ పెరిగితే నాకేంటి అని కమెంట్స్ పెట్టి వాళ్ళు పెడతారు. వాళ్ళకి తెలియదు విషయం. ఎందుకంటే బిట్ కాయిన్ పేరెంట్, బిట్ కాయిన్ పెరిగితేనే మార్కెట్ పెరుగుద్ది. ఆల్ట్ కాయిన్స్ అన్ని పెరగాలంటే బిట్ కాయిన్ పెరగాలి. బిట్ కాయిన్ మరి ఎథీరియం $8,000 వెళ్తుందని ఎక్స్పెక్టేషన్ ఉంది. $8,000 వెళ్తుందని ఎక్స్పెక్టేషన్ ఉంది. ఆటోమేటిక్గా $8,000 ఎథీరియం వెళ్ళిందంటే బిట్ కాయిన్ ఏ లెవెల్కి వెళ్ళాలి, మిగతా ఆల్ట్ కాయిన్స్ అన్ని ఏ లెవెల్కి వెళ్ళాలి. మేము కొంటామా అంటారు. ఏం ఈ కమెంట్స్ పెట్టేది? ఏం కొంటావా అంటే నేను చెప్పాల్సిన బాధ్యత నాది కనుక చెప్తున్నాను. నువ్వు అర్థం చేసుకుంటే తెలుసుకుంటే చెప్పు. ఇప్పుడు నిన్న వీడియో చేశాను డీప్ సీక్ అనేది, అదో ప్రాబ్లం వచ్చింది. మండే రోజు సడన్గా మార్కెట్ డ్రాప్ అయింది. బిట్ కాయిన్ $97,000 సడన్గా పడిపోయింది. ఎందుకు పడిపోయింది ఏంటి అనేది కారణం అర్థం కాలేదు. మొత్తం ఎంటైర్ టెక్ కంపెనీస్ అన్నీ కూడా కొలాప్స్ అయింది మార్కెట్లో. కనుక ఈ న్యూస్లన్నీ చెప్తుంటాను వీడియోస్, దానికి ఎదురు కమెంట్స్ పెట్టబాకండి. ఒక ఆయన అడుగుతున్నాడు డీప్ సీక్ అనే కాయిన్ ఏంటండి అని. ఇంకా నేనేం చెప్పను. డీప్ సీక్ అనేది ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాప్ డెవలప్డ్ బై చైనా వాళ్ళు డెవలప్ చేసి తీసుకొచ్చి కొట్టాడు అది వరల్డ్లో. ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి విపరీతంగా ఖర్చు పెడుతున్నారు. బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఖర్చు పెడుతున్నారు. మన అమెరికాలో, ముఖ్యంగా అమెరికాలో బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఖర్చు పెడుతున్నారు. వీడు చీప్గా పట్టుకొచ్చాడు. ఇప్పుడు ఈ డీప్ సీక్ అనే కంపెనీ కాకుండా ఇప్పుడు అలీబాబా అనేవాళ్ళు, వాళ్ళు కూడా మేము కొత్త టెక్నాలజీతో టెక్నాలజీ ఇంకా చీప్గా తీసుకొస్తామని అంటున్నారు. ఇట్లా ఒకళ్ళకొకళ్ళు పోటీలు పడి చెప్తున్నారు. మరి ఏం చేస్తారో చూడాలి. ఇప్పుడు ఇంకో ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మీరు ఎవరైనా క్రిప్టో ఎక్స్చేంజ్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలంటే CoinDCX ఎక్స్చేంజ్ బాగుంది. దాంట్లో INR డిపాజిట్ విత్డ్రాయల్ అన్ని బాగున్నాయి. ఫ్యూచర్స్ ట్రేడింగ్ కూడా బాగుంది. దాని తర్వాత Web3లో మీకు ప్రీసేల్ కాయిన్స్ దొరుకుతాయి, చూసుకోండి. దాని లింక్ వచ్చి CoinDCX ఎక్స్చేంజ్ లింక్ వచ్చి ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. అలాగే నా వాట్సాప్లో చాట్ చేశారంటే మీకు నేను లింక్ పంపిస్తాను. డెఫినెట్గా చెప్తున్నాను, దయచేసి నా కైండ్ రిక్వెస్ట్, మీరు నా CoinDCX ఎక్స్చేంజ్ నా లింక్తో వాడుకుంటే నాకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది, నాకు కొంచెం ఉపయోగకరంగా ఉంటుంది. మీకు ఉన్న ఫ్యాక్ట్ చెప్తున్నాను, నాకు కొంచెం ఉపయోగకరంగా ఉంటుంది. కనుక మీరు ఎవరైనా ఉండొచ్చు, వేరే ఎక్స్చేంజ్లో అకౌంట్ ఉండొచ్చు. ఇది కూడా పెట్టుకుని కొంత ట్రేడింగ్ చేసుకున్నారంటే నాకు కొంచెం యూస్ఫుల్గా ఉంటుంది. చూడండి. ఇప్పుడు ఇంకొక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, రాబిన్హుడ్ ఎక్స్చేంజ్ మీరు అందరూ తెలిసింది, మీ అందరికీ, ఎవరికి తెలియదని నేను అనుకోను, చాలా మందికి తెలిసే ఉంటుంది. రాబిన్హుడ్ అమెరికాలో ఎక్స్చేంజ్ వాళ్ళు బిట్ కాయిన్ ఫ్యూచర్స్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. అదొకటి మంచి న్యూస్, పాజిటివ్ న్యూస్. ఇప్పుడు వాళ్ళు వచ్చి చాలా కాయిన్స్ని డెవలప్ చేస్తున్నారు. అన్ని కాయిన్స్ ఎక్కువగా ఇదవుతుంది. ఇప్పుడు మనం బిట్ కాయిన్ రెసిస్టెన్స్ చూస్తే, ఇవాళ ట్రేడింగ్ చూస్తే, నేను వీడియో చేసే టైంకి $1,04,000 క్రాస్ అయ్యి ఉంది. పెరుగుద్ది, ఇక్కడి నుంచి పెరగాలి. ఇంకా ఫిబ్రవరి నెలలో తిరిగి మళ్ళీ న్యూ ఆల్ టైమ్ హైస్ని రీచ్ చేస్తుంది. మంచి పాజిటివ్గా ఉంటుంది. ఆల్ట్ కాయిన్స్ అన్ని పెరుగుతాయి, అన్నీ చూసుకోండి. ఆల్ట్ కాయిన్స్ అన్ని మెయిన్ ఎథీరియం ఒకటి మళ్ళీ పెరగడం స్టార్ట్ చేసింది. ప్రస్తుతం మన ఇండియన్ మనీలో
2,90,000 దగ్గర ఉంది కనుక ఇప్పుడు రైట్ టైం అనుకుంటున్నాను బై చేసుకోవడానికి. చూడండి, నేను ఫైనాన్షియల్ అడ్వైజర్ని కాదు, మీ నిపుణులను సంప్రదించి కొనుక్కునేటట్లయితే ఎథీరియం ఒకటి లోలో ఉంది, అదొకటి కొనుక్కోండి. సొలానా ఒకటి లోలోనే ఉంది, అదొకటి బై చేసుకోవచ్చు. డాచ్ కాయిన్ ఒకటి 30 రూపీస్ దగ్గర ఉంది, ఖచ్చితంగా బై చేసుకోవచ్చు. ఆల్రెడీ ఇలాన్ మస్క్ గారి గురించి అన్నీ చెప్పాను మీకు, ఇవన్నీ చూసుకోండి. దాని తర్వాత ట్రంప్ గారి కాయిన్ కూడా పెరుగుద్ది, అది చూసుకోండి. మెలీనియా ట్రంప్ గారి కాయిన్ కూడా, అది కూడా పెరుగుద్ది. ట్రంప్ గారి వైఫ్, ఆవిడ పేరు పెట్టిన మిలేనియా కాయిన్ కూడా పెరుగుద్ది. ఈ కాయిన్స్ అన్ని చూసుకోండి. దాని తర్వాత ఆడా కార్డినో ఒకటి పెరిగే 87 రూపీస్ దగ్గర ఉంది, ఖచ్చితంగా పెరుగుద్ది. పాల్కా డాట్ ఒకటి బాగా లోలో ఉంది, చూసుకోండి. 530 రూపీస్ దగ్గర ఎక్కడ ట్రేడ్ అవుతుంది, ఖచ్చితంగా పైకి వెళ్తుంది. బయింగ్ ఆపర్చునిటీ, అదొకటి చూసుకోండి. గాలా ఒకటి కిందకు వచ్చింది, 3 రూపాయల కింద $2.70 దగ్గర ఉంది, ఖచ్చితంగా బై చేసుకోవచ్చు. చూసుకుని మీరు చెక్ చేసుకోండి, ఇవన్నీ చెక్ చేసుకోండి. యాప్టాస్ ఒకటి చూసుకోండి. ఆవి ఒకటి చూసుకోండి. దాని తర్వాత ఆర్బిట్రమ్, ఈ కాయిన్స్ అన్ని చూసుకోండి. ఇవన్నీ మంచి కాయిన్స్, ఈ బాగా పెర్ఫామ్ చేసిన కాయిన్స్. ఇప్పుడు మన షిబా అయిన కాయిన్ న్యూస్కి వచ్చేటప్పటికి స్లోగా మరి ఇంత డంప్ అయింది కదా మార్కెట్, షిబా కాయిన్ కూడా ఆటోమేటిక్గా మరి ప్రెషర్లో ఉంటుంది కదా. ఇప్పుడు ఏమన్నా మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుద్దా షిబా అయితే? నేను వీడియో చేసే టైంకి 1800 సిరీస్గా ఉంది కాయిన్ డిసెక్స్లో, కనుక ఇక్కడి నుంచి బౌన్స్ అవ్వాలి, పెరగాలి, ఖచ్చితంగా పెరుగుద్దని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. పెరిగితే నెక్స్ట్ లెవెల్స్ 2000 సిరీస్ క్రాస్ చేయాలి. కాబట్టి హోల్డ్ చేస్తున్న వాళ్ళందరూ హోల్డ్ చేయండి. ఫిబ్రవరి నెలలో ఆల్మోస్ట్ ఇంకా జనవరి నెల ముగిసిపోయింది కనుక ఇంకా ఫిబ్రవరి నెలలో మార్కెట్ పాజిటివ్గా ఉంటుంది, బాగుంటుంది, పైకి వెళ్తుంది కనుక నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మళ్ళీ దీనికేదో కమెంట్స్ పెట్టబాకండి. పైకి వెళ్ళాలి, మార్కెట్ పైకి వెళ్తుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఖచ్చితంగా పైకి వెళ్తుంది, చూసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ నచ్చితే దయచేసి బాగా లైకులు పెట్టండి, బాగా షేర్ చేయండి, బాగా సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.